వేగంగా మారుతున్న కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది వారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు అదే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబిఎస్ కు ప్రధాన కారణాలేంటి అలాగే జీవన శైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలను హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716 హలో డాక్టర్ హలో అండి ముందుగా చెప్పండి అసలు ఐబిఎస్ అంటే ఏంటి ఐబిఎస్ రావడానికి రీజన్స్ ఎలా ఉంటాయి మ్యామ్ ఓకే సో బేసిక్గా అండి ఐబిఎస్ అనేది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారిలో చాలా మందిలో ఈ సమస్య చూస్తున్నాం బేసిక్గా దీనికి లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ లేట్ నైట్ స్లీప్ ఎక్కువగా టైంకి పడుకోకపోవడం టైంకి ఫుడ్ తీసుకోకపోవడం ఇలాంటి చిన్న చిన్న రీజన్స్ వల్ల క్రానిక్గా బాధపడే ఒక సిమ్టమ్ ఐబిఎస్ అంటుంటారు సో క్రానిక్గా గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి ఐబిఎస్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి ఐబిఎస్ గ్యాస్ట్రైటిస్ ప్లస్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటామండి సో మేజర్గా 20-25 నుంచి 35-40 ఈ మధ్య ఏజ్లో ఉన్న వారికి ఎక్కువగా ఈ సిస్టమ్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది స్ట్రెస్తో బాధపడేవారు యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్తో బాధపడేవారు టైంకి ఫుడ్ తీసుకొని వారు నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా చేసేవారు దాంతోపాటు జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం కార్బోనేటెడ్ డ్రింక్స్ బయట హాస్టల్లో ఉండేవారు ఎక్కువగా స్పైసీ ఫుడ్ తీసుకునే వారిలో ఈ ఐబిఎస్ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటామండి సో ఐబిఎస్ అనేది బవల్ సిస్టమ్ ఇరిటేట్ అయినప్పుడు మనకు కంటిన్యూస్గా మోషన్ అవ్వడం లేకపోతే ఆల్టర్నేట్ వైజ్లో కాన్స్టిపేషన్తో బాధపడుతూ ఉంటారు ఇలాంటి ఈ సిమ్టమ్స్కి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ చేయించిన యూఎస్జీ స్కాన్ చేయించిన ఎటువంటి లక్షణాలు అనేవి కనిపించవు సో సబ్జెక్టివ్ సిమ్టమ్స్ ఒకటే తప్ప కనిపిస్తూ ఉంటాయి కానీ ఆబ్జెక్టివ్గా అంటే రాతపూర్వకంగా ఎటువంటి లక్షణాలు కనిపించని ఒకటే ఒక సిస్టమ్ ఈ ఐబిఎస్ సో ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ చాలా మటుకు టీనేజ్ ప్లస్ నుంచి జాబ్ చేసే వారిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది దాంతోపాటు సిస్టమ్ డిజార్డర్ అయినప్పుడు క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారిలో ఈ కంప్లైంట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి వీళ్ళలో ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల డైజెస్టివ్ ఎంజైమ్ ప్రాపర్గా ఫంక్షనింగ్ అవ్వకపోవడం వల్ల మోషన్ పలుకుగా రావడం లేకపోతే మోషన్ ఆగిపోవడం దాంతోపాటు మోషన్ కంటిన్యూగా 3 to 5 టైమ్స్ ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం చాలా మటుకు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం 20-25+ ప్రోగ్రెస్ అవని వాళ్ళు అంటే ఎక్కువగా సిస్టమ్ డిస్టర్బ్ అయిన వాళ్ళు ఇంటర్వ్యూస్కి వెళ్ళాలి లేదంటే బయటికి వెళ్ళాలి అనిపించే వాళ్ళకు కొంతమందిలో మోషన్ వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ మోషన్ రాదు సో ఈ సిమ్టమ్ కూడా మనం ఐబిఎస్కి వేసుకోవచ్చండి సో ఐబిఎస్ ఉన్న వారికి మోషన్ వస్తున్న సెన్సేషన్ అనిపిస్తూ ఉంటుంది కానీ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మోషన్ రాకపోవడం కాన్స్టిపేషన్ సిమ్టమ్స్ కనిపించడం మోషన్ చాలా హార్డ్గా అవ్వడం 3 to 5 టైమ్స్ మోషన్ అవ్వడం కొందరికి వాటర్ ఎక్కువగా రావడం లేకపోతే ఫుడ్ డైజెస్ట్ అవ్వని ఫుడ్ పార్టికల్స్ రావడం ఇలాంటివి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం చాలామంది ఇన్ఫెక్షన్స్తో బాధపడే వారికి అంటే అమీబియాసిస్ డీసెంట్రీ డయేరియా ఇలాంటి కండిషన్స్ ఉన్న వారిలో కూడా ఈ ఐబిఎస్ లక్షణాలు మనం చూస్తూ ఉంటాం ఐబిఎస్ అనేది అక్యూట్ కండిషన్లో ఉండొచ్చు అక్యూట్ కండిషన్స్లో మనం ట్రీట్మెంట్ లేదా ప్రాపర్గా దీని కేర్ తీసుకోకపోవడం వల్ల క్రానిక్ కేసెస్గా మారే అవకాశం కూడా ఉంటుందండి సో అక్యూట్ కండిషన్ అనేది సమస్య నెల నుంచి 3 నెలల్లోపు ఉన్నవారు ప్రాపర్గా దీని కేర్ తీసుకోకపోవడం లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్ చేసుకోకపోవడం వల్ల క్రానిక్ కండిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందండి సో క్రానిక్ కండిషన్స్కి వెళ్ళిన తర్వాత లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకున్నప్పటికీ కూడా తదుపరి ఖచ్చితంగా మెడికేషన్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది యాంగ్జైటీ ఉన్నవాళ్ళు డిస్టర్బెన్సెస్ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ ఇలా ఎక్కువగా ఆలోచించే వారిలో ఖచ్చితంగా ఐబిఎస్ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తున్నాం ఇవాళ రేపు 20+ నుంచి 35 వాళ్ళు చాలామంది ఈ కంప్లైంట్స్కి బాధపడుతున్నారండి ఓకే అండి మెయిన్గా ఐబిఎస్ గురించి చెప్పారు మరి ఐబిడి అంటే ఏంటి అంటే వీటి రెండింటి మధ్య తేడా ఏంటి మ్యామ్ ఓకే ఐబిఎస్లో మనకు మోషన్స్ అనేవి ఎక్కువగా ప్రాబ్లమాటస్గా ఉంటుందండి ఐబిఎస్లో చాలా మటుకు ఐదర్ కాన్స్టిపేషన్ కానీ లూజ్గా మోషన్స్ అవ్వడం కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాం ఐబిడి అనేది ఇన్ఫ్లమేటరీ బవల్ డిజార్డర్ అండి బవల్ డిసీజ్ అని కూడా చెప్పుకోవచ్చు దీంట్లో సబ్జెక్టివ్ సిమ్టమ్స్ ఆబ్జెక్టివ్ సిమ్టమ్స్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది దీంట్లో లోపల పేగులు బవల్ సిస్టమ్ డిస్టర్బ్ అవ్వడం వల్ల పేగులకి ఇన్ఫ్లమేషన్ అంటే ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం సో దీంట్లో మనకు కొలనోస్కోపీ కానీ సిగ్మాయిడోస్కోపీ కానీ
డియోడినోస్కోపీ చేయిస్తే మనకు ఖచ్చితంగా లోపల ఇన్ఫ్లమేషన్ ఉంది, పేగుల్లో ఇన్ఫ్లమేషన్ కనిపిస్తూ ఉంటుంది, ఫుడ్ డైజెస్ట్ అవ్వని ఫుడ్ పార్టికల్స్ అనేది స్ట్రక్ అవ్వడం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఐబీడీ ప్రాబ్లం ఉన్న వారికి మోషన్లో ఒక్కొక్కసారి బ్లడ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది, చీము కూడా వచ్చే అవకాశం ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఐబిఎస్ అనేది కామన్గా మనం చూసుకున్నట్లయితే గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి పైల్స్ కానీ ఫిషర్ కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉన్న వారిలో చూస్తూ ఉంటాం. కానీ ఐబీడీ సమస్యలు అనేది లోపల కంప్లైంట్స్ ఎక్కువ అయిపోయి తీవ్రత పెరిగిన వాళ్ళలో చాలా రేర్ కండిషన్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మోషన్లో బ్లడ్ డ్రా వచ్చిన వాళ్ళలో ఈ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తుంటాం. క్రానిక్గా సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకొని వాళ్ళలో ఈ ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ కంటే ఎస్పెషలీ ఐబీడీ అంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది ఎటువంటి ఏజ్ వారిలో కూడా రావచ్చండి. 30-35+ ఎక్కువగా చూస్తూ ఉంటాం. క్రానిక్ ఎయిల్మెంట్స్ ఎక్కువగా అలోపతి మెడిసిన్స్ యూజ్ చేసే వారిలో షుగర్, డయాబెటీస్, బీపీ, థైరాయిడ్ ఇలా ఎక్కువగా లాంగ్ రన్లో అలోపతి మెడిసిన్స్ వేసుకుంటున్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇలాంటి వారు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోకపోతే ఐబీడీ సమస్యలు ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఓకే అండి, మెయిన్గా అంటే ఐబిఎస్కి సంబంధించి ఇది అందరిలో ఒకేలాగా ఉంటుందా, రూట్ కాజ్ ఉంటుందా? ఐబిఎస్కి అనేది సిమ్టమ్స్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతూ ఉంటుందండి. కానీ రూట్ కాజ్ అనేది చాలా మటుకు సేమ్గా ఉంటుంది. సో రూట్ కాజెస్ వచ్చేసి బేసిక్గా లైఫ్ స్టైల్ అండి, సెడెంటరీ హ్యాబిట్స్, ఒకటే పొజిషన్లో కూర్చోవడం, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, అరుగుదల లేకపోవడం, దాంతోపాటు చాలామంది పొట్ట ఉబ్బరంగా ఉంటుంది అంటున్నారు. యాసిడ్స్ ఎక్కువగా ఫామ్ అవ్వడం వల్ల బ్లోటింగ్ సెన్సేషన్ ఎక్కువగా ఉంటుంది. టైంకి ఫుడ్ తీసుకోకపోవడం వల్ల డైజెషన్ అనేది ప్రాపర్గా ఉండదు. సో డైజెషన్ ప్రాపర్గా అవనప్పుడు మోషన్స్ అనేది అయితే లూజ్గా అవుతుంటాయి, లేకపోతే హార్డ్ కాన్స్టిపేటెడ్ బవల్స్ వస్తూ ఉంటాయి. కొందరికి ఆల్టర్నేట్ డేస్ మెడిసిన్ వేస్తే తప్ప కొందరికి మోషన్ అనేది రాకపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ బట్టి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళు ఐబిఎస్ అని డయాగ్నోస్ చేస్తూ ఉంటారు. చాలా మటుకు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం, ఏజ్కి సంబంధం లేకుండా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది సఫర్ అవుతున్న ఒకటి మేజర్ ఇష్యూ గ్యాస్ట్రైటిస్ అండి. సో ఈ గ్యాస్ట్రైటిస్ క్రానిక్గా ఉండే వారిలో కూడా ఐబిఎస్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఐబిఎస్ అనేది యాక్చువల్లీ చెప్పుకున్నట్లయితే యాంగ్జైటీ ఎక్కువ అయినప్పుడు సిమ్టమ్స్ కనిపించినట్టుగా ఈ ప్రాబ్లం అనేది పెరుగుతూ ఉంటుంది. గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో పాటు యాంగ్జైటీ, స్ట్రెస్, స్లీప్ తక్కువగా ఉన్నవాళ్ళు, ఎక్కువగా ఆలోచించే వారిలో ఈ ఐబిఎస్ సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ అనేది ఒక్కో మనిషికి ఒకలాగా ఉండదు. కొందరికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండొచ్చు, కొందరికి జాబ్ స్ట్రెస్ ఉండొచ్చు, కొందరికి ఫ్యామిలీ స్ట్రెస్ ఉండొచ్చు. సో స్ట్రెస్ బట్టి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో బాధపడుతున్న వారికి అయితే ఐబిఎస్ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. స్ట్రెస్తో పాటు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉన్నట్లయితే కొందరిలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఆడవారికి పీసీఓడి కానీ ఎక్కువగా ఇలాంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయండి. ఓకే అండి, మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి, అసలు దీనికి రీజన్స్ ఏంటి మ్యామ్? సో గ్యాస్ట్రైటిస్ అనేది ఒక కాంప్లెక్స్ వర్డ్ అండి. దీంట్లో మనం చూసుకున్నట్లయితే ఈసోఫేగస్ అంటే ఫుడ్ పైప్ దగ్గర నుంచి మలద్వారం వరకు జరిగే ప్రతి ఒక్క కంప్లైంట్ని మనం కాంప్లెక్స్గా చెప్పుకున్నట్లయితే గ్యాస్ట్రైటిస్ అంటూ ఉంటాం. సో గ్యాస్ట్రైటిస్ అనేది ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ఎపిథీలియల్ టిష్యూ లేయర్, కంప్లీట్ డైజెస్టివ్ ట్రాక్ది ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల జరుగుతూ ఉంటుంది. దీంట్లో ఫుడ్ పైప్ దగ్గర నుంచి మలద్వారం జరిగే ఎక్కువ ఇన్ఫ్లమేషన్స్ మనం చూస్తూ ఉంటాం. వాటిలో ఈసోఫెజైటిస్, జీఈఆర్డి సమస్యలు, రిఫ్లెక్స్ ఈసోఫెజైటిస్, దాంతోపాటు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా, గ్యాస్ట్రైటిస్తో అసిడిటీ కావచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు, బ్లోటింగ్ సెన్సేషన్, కాన్స్టిపేషన్, హార్డ్ బవల్స్, పైల్స్, ఫిషర్ ఇవన్నీ కాంప్లెక్స్గా చూసుకున్నట్లయితే గ్యాస్ట్రైటిస్ కిందికే వస్తాయి. దీనికి మెయిన్గా మనం సఫర్ అవుతున్నాం జీవనశైలి, లైఫ్ స్టైల్లో మోడిఫికేషన్స్ చాలా ఎక్కువ డిస్టర్బెన్సెస్ అవ్వడం వల్ల వస్తుంది. పిల్లల దగ్గర నుంచి ఏజ్ పైబడిన వాళ్ళలో ఎక్కువగా చూస్తున్న కంప్లైంట్స్ గ్యాస్ట్రైటిస్. కొంతమంది క్రానిక్గా ఒకటే మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, పెయిన్ కిల్లర్స్, మల్టీవిటమిన్స్ కావచ్చు, దాంతోపాటు యాంటాసిడ్స్, యాంటీబయాటిక్స్ ఇలా ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఇలాంటి వారిలో కూడా కంప్లైంట్స్ గ్యాస్ట్రైటిస్గా మారే అవకాశం ఉంటుంది. ఎక్కువగా ఫోన్స్ యూస్ చేయడం, ఒకటే దగ్గర కాన్స్టెంట్గా కూర్చోవడం ఉండడం, వర్క్ ప్రొఫైల్ ప్రాపర్గా లేకపోవడం, కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్స్ ఉండడం వల్ల 12 to 13 hours కంటిన్యూగా వర్క్ చేయడం, నైట్ నిద్ర లేకపోవడం, నైట్ షిఫ్ట్స్ ఎక్కువగా ఫాలో అయ్యే వాళ్ళు ఈ కంప్లైంట్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. దాంతోపాటు స్పైసీ ఫుడ్,
హాస్టల్ లైఫ్ స్టైల్, టైంకి ఫుడ్ తీసుకోకపోవడం, తీసుకునే ఫుడ్లో మసాలాస్ ఎక్కువగా తీసుకోవడం, కార్బ్స్ ఎక్కువగా ఉండడం, ఇలాంటి వాటి వల్ల కూడా గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ట్రైటిస్కి మెయిన్ రీజన్ అండి సెడెంటరీ లైఫ్ స్టైల్, వాకింగ్ లేకపోవడం, యోగా కానీ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్షన్ అనేది లేకపోవడం వల్ల బాడీలో ఉన్న సిస్టమ్ డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల డైజెస్టివ్ ట్రాక్ డిస్టర్బ్ అవ్వడం వల్ల ఒక కాంప్లెక్స్ వర్డ్ గ్యాస్ట్రైటిస్గా మారచ్చు. సో మెయిన్గా గ్యాస్ట్రైటిస్కి సంబంధించి అంటే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మ్యామ్? బేసిక్గా అండి గ్యాస్ట్రైటిస్ అనేది మనిషికి డిఫరెన్స్ అనేది సిమ్టమ్స్లో కనిపిస్తూ ఉంటుందండి. కొందరిలో పొట్ట ఉబ్బరంగా కనిపిస్తే, కొందరికి బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది, కొందరికి పొట్ట టైట్గా అనిపిస్తూ ఉంటుంది, కొందరికి సిమ్టమ్స్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఛాతీలో మంట, హార్ట్ బర్న్స్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. దాని తర్వాత ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల అసిడేషన్, కడుపులో మంట కనిపిస్తూ ఉంటుంది. నడుం దగ్గర నుంచి పొట్ట వైపుకు నొప్పి అనిపిస్తుంటుంది. కొందరికి వీపులో కూడా పట్టేయడం, ఇలాంటి కంప్లైంట్స్ కూడా చూస్తూ ఉంటాం. కడుపు మంటతో పాటు కొందరికి మోషన్ వచ్చిన సెన్సేషన్, కొందరికి పొట్ట టైట్గా ఉండడం, బ్లోటింగ్ సెన్సేషన్, బాడీలో ఎక్సెస్ గ్యాస్ అనిపించడం, దీంతో పాటు పైకి తేపులు వస్తూ ఉంటాయి. తేపులు అనేది కొందరికి పుల్లగా, తీసుకున్న ఫుడ్ టేస్ట్తో పాటు ఒక్కొక్కసారి వాటర్ కూడా బాడీలోకి వచ్చినట్టు అనిపిస్తూ ఉంటుంది. కొందరికి యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉండడం, మోషన్ వచ్చిన ఫ్రీక్వెన్సీ అనిపించడం, లేకపోతే మోషన్ టైట్గా రావడం, ఇలా పర్సన్ టు పర్సన్ సిమ్టమ్స్ ఖచ్చితంగా చేంజ్ అవుతూ ఉంటాయండి. ఇవాళ రేపు లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్తో పాటు తీసుకునే ఫుడ్ కారణాల వల్ల కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్, అసిడిటీ కంప్లైంట్స్ చాలామందికి ఎక్కువ అవుతున్నాయి. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఓవర్ వెయిట్, చిన్నప్పటి నుంచి ఎక్కువగా యాంటీబయాటిక్స్ యూజ్ చేయడం, పెయిన్ కిల్లర్స్, చిన్న నొప్పి ఉన్నప్పటికీ కూడా పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం, శరీరం వీక్గా ఉందని చెప్పి డైట్ ఫాలో అవ్వకుండా మల్టీవిటమిన్స్ ఎక్కువగా యూజ్ చేయడం, ఇలా ఎక్కువ యూజ్ చేసే వారిలో క్రానిక్గా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ పెరిగే అవకాశం ఉంటుంది. సో సిమ్టమ్స్ బట్టి మనం డయాగ్నోస్ చేసుకున్నట్లయితే అసిడిటీ, గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఇలా మనం చూసుకోవచ్చు. సో చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య కాలంలో చాలామంది చెప్తున్నారు ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు, దాంతోపాటు పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. ఇది మెయిన్గా ఫిజికల్ ఎక్సర్షన్ లేకపోవడం, ఎక్సర్సైజెస్ లేకపోవడం, ఫోన్ ఎక్కువగా చూస్తడం, ఇలా ఉండడం వల్ల పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ కంప్లైంట్స్ అనేవి ఎక్కువగా చూస్తున్నాం. సో ఛాతీలో మంట చాలామందికి ఎక్కువగా అనిపిస్తుంటుంది. చెస్ట్ పెయిన్తో పాటు ఒక్కొక్కసారి చెయ్యి లెఫ్ట్ సైడ్ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ చాలామంది దీన్ని హార్ట్ పెయిన్ అని అనుకుంటూ ఉంటారు. కానీ క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారికి కూడా ఛాతీలో నొప్పి వచ్చి, నొప్పి లెఫ్ట్ హ్యాండ్కి ఖచ్చితంగా రేడియేట్ అవుతూ ఉంటుంది. సో హార్ట్ పెయిన్ అనేది ఖచ్చితంగా క్రానిక్గా ఉంటుంది, కానీ పెయిన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఇది కూడా హార్ట్ ఇష్యూస్ ఉండి, డయాబెటీస్ ఉండి, వేరే కాంప్లికేషన్స్ ఉన్న వారికి మాత్రమే హార్ట్ కంప్లైంట్స్ అనేది మనం చూస్తూ ఉంటాం. దీనికి టీఎంటీ కానీ యాంజియోగ్రామ్ కానీ చేయించుకోవడం తెలుసుకుంటుంది. కానీ హార్ట్ చెస్ట్ పెయిన్ ఉండే వాళ్ళకి, గ్యాస్ట్రైటిస్ ఉండి కూడా కొందరికి హార్ట్ బర్న్స్ అనేవి చూస్తుంటాం. ఈ పెయిన్ అనేది ఫుడ్ తీసుకోకపోయినా, లేకపోతే ఫుడ్ ఎక్సెస్గా తీసుకున్నా, లేకపోతే మసాలా ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్నా అప్పుడు ఛాతీలో నొప్పి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ పెయిన్ అనేది మనం చూస్తూ ఉంటాం. పెయిన్ ఒక్కొక్కసారి స్కాపులా, వీపు నొప్పి, దాంతోపాటు నడుం నొప్పి కూడా వస్తుంటుంది. గ్యాస్ పట్టేయడం వల్ల నడుం నొప్పితో పాటు పొట్ట ఉబ్బరంగా అనిపించడం, పైకి తేపులు, లేకపోతే కింద గ్యాసెస్ ఎక్కువగా రావడం, ఫుడ్ అరగకపోవడం వల్ల ఛాతీలో నొప్పి, కడుపులో మంట, ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తుంటాం. సిమ్టమ్స్ అనేది మనిషికి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో సిమ్టమాటిక్గా మెడికేషన్ వాడినట్లయితే ప్రాపర్ రిలీఫ్తో పాటు వాళ్ళకు మెడిసిన్లో చేంజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి, ఐబిఎస్ గురించి ఇంతవరకు మాట్లాడాము. మరి ఐబిఎస్కి సంబంధించి అంటే కాంప్లికేషన్స్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటివి ఉంటాయి? ఓకే, బేసిక్గా అండి ఐబిఎస్ అనేది ఒక సిమ్టమాటిక్ ప్రాబ్లం కాబట్టి ఐబిఎస్ ఉన్న వాళ్ళకు యాంగ్జైటీతో పాటు మోషన్ డిస్టర్బెన్సెస్ కనిపిస్తూ ఉంటాయి. సో ఈ యాంగ్జైటీ డిజార్డర్ తగ్గించినంత వరకు ఐబిఎస్కి కాంప్లికేషన్స్ అనేవి స్టూల్ హార్డ్గా ఉండడం, లేకపోతే లూజ్ మోషన్స్ అవ్వడం, ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో చాలామందికి లూజ్ మోషన్స్ అయ్యే వారికి జనరల్ బాడీ వీక్నెస్, దాంతోపాటు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటుంది. సో సైమల్టేనియస్లీ ఐబిఎస్ ఉన్న వారికి గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. వాళ్ళ యాంగ్జైటీ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి జనరల్ బాడీ వీక్నెస్తో పెరిఫెరల్ న్యూరైటిస్ కావచ్చు, నరాల వీక్నెస్, డైజెషన్ ప్రాపర్గా అవ్వకపోవడం వల్ల
శరీరంలో మార్పులు రావడం ఇలాంటివి ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఐబిఎస్ ఉన్న వారికి కొందరికి కాన్స్టిపేషన్, మోషన్ చాలా హార్డ్గా అవ్వడం ఇలాంటివి ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి వాళ్ళు పైల్స్ కానీ ఫిషర్స్ కానీ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో పైల్స్ మనకు చూసుకున్నట్లయితే దానివల్ల మోషన్లో బ్లడ్ రావడం, పెయిన్, మోషన్ వెళ్ళిన ప్రతిసారి నొప్పి, మంట, బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఫిషర్లో పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. తీవ్రత పెరగడం వల్ల ఆ క్రాక్ అనేది పెరుగుతూ వస్తూ ఉంటుంది. సో ఐబిఎస్ ఉన్న వారికి ఐదర్ కాన్స్టిపేషన్ ఉన్నట్లయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో పాటు పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. లూజ్ మోషన్స్ కంపల్సరీ 3 to 5 times అయ్యే వారికి జనరల్ బాడీ వీక్నెస్తో పాటు యాంగ్జైటీ, స్ట్రెస్ పెరగడం, దీంతో పాటు వారు వర్క్ చేసుకోలేకపోవడం, జనరల్ బాడీ వీక్నెస్ ఇలాంటి కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో మేజర్గా చూసుకున్నట్లయితే ఐబిఎస్ కావచ్చు, ఐబిడి కావచ్చు, ఇలాంటి కంప్లైంట్స్ క్రానిక్ గ్యాస్ట్రైటిస్తో బాధపడే వారిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో గ్యాస్ట్రైటిస్ని మనం నిర్మూలించుకున్నట్లయితే ఫ్యూచర్లో వచ్చే అదర్ కాంప్లికేషన్స్ని మనం తగ్గించుకోవచ్చు. ఇవాళ రేపు చూస్తున్నాం సిమ్టమ్స్ లేకుండా కూడా కొంతమంది గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటి వారికి సిమ్టమ్స్ లేకుండా చాలా మందిలో గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. లోపల లైనింగ్ ఇన్ఫ్లమేషన్ అవ్వడం వల్ల సెల్ డెత్ అయిపోయి నెక్రోసిస్ అవుతూ ఉంటుంది. సో స్టేజ్ 4లో కానీ స్టేజ్ 3లో కానీ గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో కంప్లైంట్స్ చాలా తక్కువ ఉన్నప్పుడే ఇమీడియట్గా ప్రాబ్లమ్స్ రెస్క్యూ చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో ఎటువంటి జెనెటిక్ హిస్టరీ లేకపోయినా కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్స్ని మనం ఆపుకోవచ్చండి. ఓకే అండి. ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళకు కూడా చెస్ట్ పెయిన్ వస్తుంది, దట్టు హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకు కూడా పెయిన్ వస్తుంది. బట్ పేషెంట్ అనే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. అంటే ఎలా గుర్తుపట్టాలి పేషెంట్, ఎలా ఎగ్జామినేషన్ చేసి? ఓకే అండి. చాలా మంది అండి హార్ట్ ఇష్యూస్ ఉన్న వారికి, వెయిట్ ఎక్కువ ఉండే వారిలో ఈ హార్ట్ అటాక్స్ అనేది వస్తూ ఉంటాయి. హార్ట్ అటాక్స్ ఈ మధ్య కాలంలో చూసుకున్నామండి ఎటువంటి ఏజ్కి సంబంధం లేకుండా ఈవెన్ 30-35 వాళ్ళల్లో కూడా హార్ట్ అటాక్స్ వస్తూ ఉన్నాయి. ప్రైమ్ గ్రేడ్ నుంచి సివియర్ స్టేట్కి డెత్ కండిషన్స్ కూడా చూస్తూ ఉంటాం. గ్యాస్ట్రైటిస్ ఉన్న వారికి కూడా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ మేజర్గా వేరే కాంప్లికేషన్స్తో కూడుకొని ఉంటాయి. ఎస్పెషలీ బీపీ కానీ, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడం, డయాబెటిక్, షుగర్ అన్కంట్రోల్ ఉన్న వారిలో ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. బాడీలో బ్లడ్ క్లాట్స్ అయినప్పుడు హార్ట్ వెజల్స్ పంపింగ్ ఫ్యాక్టర్ తగ్గిపోతుంటుంది. దానివల్ల చెస్ట్ పెయిన్ ఉంటుంది. ఈ చెస్ట్ పెయిన్ కూడా చాలా సివియర్ కాకుండా చిన్నగా పెయిన్ వచ్చేసి పెయిన్ అనేది లెఫ్ట్ హ్యాండ్కి రేడియేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటి వారికి పెయిన్ అనేది చాలా మటుకు అనుకుంటుంటారు గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ ఉన్న వారికి కూడా ఛాతీ నొప్పి వస్తూ ఉంటుంది. సో బేసిక్గా హార్ట్ పెయిన్కి గ్యాస్ట్రిక్ పెయిన్కి కొన్ని సిమిలారిటీస్ ఉంటాయి, కానీ పెయిన్ తీవ్రత చాలా డిఫరెంట్గా ఉంటుందండి. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్ ఉన్న వారికి హార్ట్ బర్న్, కంప్లీట్ ఛాతీ మొత్తం కింద నుంచి చూసుకున్నట్లయితే కడుపు దగ్గర వరకు మంట వస్తుంటుంది. ఆ మంటతో పాటు లెఫ్ట్ సైడ్ పెయిన్ అనేది ఉంటుంది. సో ఇలాంటి వారు యాంటాసిడ్స్ ఇంట్లో వేసుకున్నా లేకపోతే కాస్త రెస్ట్ తీసుకున్నా పెయిన్ తగ్గిపోతుంది. కానీ హార్ట్ ప్రాబ్లం ఉన్న వారికి ఎటువంటి మెడిసిన్ వేసుకున్నా కూడా పెయిన్ అనేది తగ్గదు. సో ఇలాంటప్పుడు ఖచ్చితంగా వాళ్ళు కార్డియాలజిస్ట్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే, అంటే వీటికి డయట్ ఎలా ఉండాలి మా? ఓకే, బేసిక్గా అండి ఇవాళ రేపు డైట్ ఫాలో అవ్వకపోవడం వల్లనే ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్తో బాధపడుతున్నారు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అండి డైట్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. మన లైఫ్లో మేజర్ థింగ్ అండి డైట్, రెస్ట్, స్లీప్, దాంతోపాటు వర్క్ అండి. సో బేసిక్గా మనం చేసే ఫుడ్లో కంపల్సరీ ఎక్కువగా కార్బ్స్ రెడ్యూస్ చేసి ప్రోటీన్ డైట్ కావచ్చు, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి. మనిషికి ఖచ్చితంగా ఎక్సర్సైజెస్ అనేది చాలా అవసరం. సో వాకింగ్ దగ్గర నుంచి యోగా కావచ్చు, ఎక్సర్సైజ్ కావచ్చు, మినిమం 30 minutes నుంచి 1 hour ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. సో తీసుకునే ఫుడ్లో ఖచ్చితంగా ఎక్కువగా ఫైబర్ ఉన్నట్లయితే చాలా బెటర్గా ఉంటుందండి. బాడీలో ఎలక్ట్రాల్స్ కూడా చాలా అవసరం. సో ఫుడ్లో కంపల్సరీ తీసుకున్నట్లయితే ఎక్కువగా జీరా కావచ్చు, ఆమ కావచ్చు, లీఫీ వెజిటబుల్స్, ఫ్రూట్స్తో పాటు కొబ్బరి బొండాలు, కర్డ్, మిల్క్ ప్రోడక్ట్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే బాగుంటుందండి. సో ఫుడ్లో కూడా ఎక్కువగా డైజెస్ట్ అవని ఫుడ్స్, మసాలా, స్పైసీ ఫుడ్స్, నాన్ వెజ్ ఇలాంటివి తగ్గించుకున్నట్లయితే బెటర్గా ఉంటుందండి.
సో కొందరు ఇవన్నీ తీసుకున్నప్పటికీ కూడా హెల్దీగా ఉంటారు. సో వాళ్ళ సిస్టమ్ డిస్టర్బెన్సెస్ వల్లనే ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ వస్తుంది కాబట్టి అరుగుదల శక్తి తగ్గుతూ ఉంటుంది. ఎటువంటి ఫుడ్ తీసుకున్నా ఖచ్చితంగా మోడరేట్ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రాపర్ మనిషికి 6 to 8 hours తగినంత స్లీప్ ఇస్తే బాగుంటుంది. లేట్ నైట్ స్లీప్స్ అవాయిడ్ చేయడం, ఎర్లీ మార్నింగ్స్ లేస్తున్నట్టయితే బబల్ సిస్టమ్ ఫంక్షనింగ్ ప్రాపర్గా ఉంటుంది. సో మినిమం 6 to 8 hours స్లీప్, అట్లీస్ట్ 10-10:30 తర్వాత పడుకుని మార్నింగ్ 6:30-7కి వాకింగ్ చేసి టైంకి బ్రేక్ఫాస్ట్, లంచ్తో పాటు డిన్నర్ ప్రాపర్ టైంకి ఫాలో అయినట్లయితే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ రెడ్యూస్ చేసే అవకాశం ఉంటుంది. ఇవాళ రేపు చూస్తున్నాం పిల్లలు, హాస్టల్లో ఉండే పిల్లల్లో ఎక్కువగా ఈ గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది చూస్తున్నాం. హాస్టల్లో ఉన్న వారికి తర్వాత 30-35+లో ఈ కంప్లైంట్స్ ఎక్కువగా చూస్తుంటాం కాబట్టి హై ఫైబర్, లో క్యాలరీ డైట్ తీసుకున్నట్లయితే సిస్టమ్ డిస్టర్బెన్సెస్ కాకుండా ఉంటుంది. సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది. ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్, మల్టీవిటమిన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేయకుండా మెడిసిన్స్ యూజ్ చేయకపోతే గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ రాకుండా ఉంటుంది. ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువగా ఉన్నట్లయితే ప్రాబ్లం లేకుండా ఉంటుంది. చాలామందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వారిలో కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ చూస్తుంటాం కాబట్టి వెయిట్ ఈజ్ టు హైట్ మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ప్రోటీన్ పౌడర్స్ వాడుతున్నారు, బయట అన్వాంటెడ్ థింగ్స్ యూజ్ చేస్తున్నారు. ఇలా కాకుండా డైట్, ఎక్సర్సైజ్ ఫాలో అయ్యి రెగ్యులర్గా వెయిట్ తగ్గినట్లయితే అటువంటి వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ లేకుండా ఉంటుందండి. సో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ అనేది బేసిక్గా మనం చూసుకున్నట్లయితే జీవన శైలిలో మార్పు లేకపోవడం వల్ల వస్తుంది కాబట్టి లైఫ్ స్టైల్ ఖచ్చితంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఫుడ్ టైంకి తీసుకోవడం, ప్రాపర్ మనిషికి స్లీప్ అవసరం, దాంతోపాటు ఫిజికల్ ఎక్సర్సైజ్ తీసుకొని ఫ్రూట్స్ లైఫ్ స్టైల్లో పాటు లీఫీ వెజిటేబుల్స్, హెల్త్ డ్రింక్స్ తీసుకోవడం, జ్యూసెస్ ఫాలో అవ్వడం, ఎక్కువగా హోమ్ రెమెడీస్ యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ తగ్గడంతో పాటు ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది. సో మనం చెప్తున్నాం ఇలా ఫాలో అయినప్పటికీ కూడా కొంతమందిలో గ్యాస్ట్రిక్ కంప్లైంట్స్ సివియారిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. మైల్డ్, మోడరేట్, సివియర్ కండిషన్స్లో ఎక్కువగా చూస్తుంటాం. అలాంటి వారు అలోపతి మెడిసిన్స్ యూజ్ చేయకుండా హోమియో రెమెడీస్ యూజ్ చేసినట్లయితే వాళ్ళకి ప్రాబ్లం తగ్గడంతో పాటు ఫ్యూచర్ ఎటువంటి కంప్లైంట్స్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు. కానీ మరి అల్సర్స్ ఎందుకు వస్తాయి, వీటికి రీజన్స్ అలాగే సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఓకే, బేసిక్గా అండి అల్సర్స్ అనేది డియోడినల్ అల్సర్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ అల్సర్స్ కావచ్చు. సో లోపల పుండ్లు ఫామ్ అవ్వడాన్ని మనం అల్సర్స్ అంటూ ఉంటాం. సో స్టమక్ ఫస్ట్ లైనింగ్లో ఫామ్ అయితే వాటిని డియోడినల్ అల్సర్ అంటూ ఉంటారు. కడుపు లోపల ఫామ్ అవుతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ అవుతూ ఉంటుంది. బేసిక్గా చాలామంది స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. టైంలో ఫుడ్ తీసుకుంటూ ఉండడం వల్ల బాడీలో ఉన్న గ్యాస్ట్రిక్ జ్యూస్, ఎంజైమ్స్ అనేది ఫామ్ అవ్వక లోపల చిన్న పుండులాగా ఫామ్ అవుతూ ఉంటుంది. ఇది సైజ్ మిల్లీమీటర్ సైజ్ నుంచి సెంటీమీటర్ సైజ్ వరకు పెరిగే అవకాశం ఉంటుంది. సో గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఉన్నట్లయితే ఫుడ్ డైజెస్ట్ అవ్వక స్టమక్ పెయిన్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. స్టమక్లో పెయిన్తో పాటు మంట, తీసుకున్న ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం వల్ల ఒక్కొక్కసారి మోషన్లో బ్లీడింగ్ కానీ, పెయిన్ కానీ ఇలాంటి కండిషన్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ గ్యాస్ట్రిక్ అల్సర్స్ మేజర్గా చూసుకున్నట్లయితే ఫుడ్ టైం తీసుకొని వాళ్ళు, లేకపోతే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఫ్యూచర్లో క్యాన్సరస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో టైంకి ఫుడ్ తీసుకోవడం, ఫుడ్లో ఎక్కువగా కోల్డ్ థింగ్స్తో పాటు చాలా మటుకు ఎంటీ స్టమక్లో కాఫీ, టీ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటారు. అలాంటివి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుందండి. డ్రింక్స్ ఎక్కువగా తీసుకోవడం, చలువ బాడీకి తీసుకోవడం, ఇలాంటి వాటితో పాటు లైఫ్ స్టైల్ మార్పులు చేసినట్లయితే గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఆర్ గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ నుంచి మనం ఖచ్చితంగా బయటపడవచ్చు.